జడ్జి గారు, హిందూ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి? మన హిందూ చట్టాల్లో ముఖ్యంగా రెండు చాలా ఇంపార్టెంట్ అయిన చట్టాలు అంటారండి. దాన్ని పర్సనల్ లాస్, టెరిటోరియల్ లాస్ అని అంటారు. పర్సనల్ లాస్ అంటే హిందూ లాస్, ముస్లిం లాస్, క్రిస్టియన్ లాస్ ఎవరికి వారికి రిలీజియస్ ప్రకారము డివైడ్ అయి ఉంటాయి. టెరిటోరియల్ లాస్ అంటే అప్లికబుల్ టు ఆల్ ద సిటిజన్స్, అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి, ముస్లిం కానీ, క్రిస్టియన్కి కానీ, హిందూస్ కానీ వర్తించేది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐపీసీ కేసెస్, అలాగే కాంట్రాక్ట్ మ్యాటర్స్, సిఆర్పిసి, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్, ఇవన్నీ కూడా టెరిటోరియల్ లాస్ అంటారు. అలాగే మనము ఈ హిందూ లాస్ ఎవరికి అప్లికబుల్ అవుతాయంటే హిందూస్కి, బుద్ధిస్ట్కి, అలాగే జైన్స్కి, అలాగే సిఖ్స్కి మాత్రమే హిందూ లాస్ అప్లికబుల్ అవుతాయి. అలాగే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఈ లాస్ అప్లికబుల్ కావు. అంటే వాళ్ళు అంటే హిందూస్ని గవర్న్ చేసేవి కొన్ని ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయి. హిందూ లాస్ చాలా ఉన్నాయండి, కానీ అందులో ఇంపార్టెంట్ లాస్ మనం ఈరోజు తెలుసుకుందాము. అవి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్, హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్, హిందూ డిస్పోజిషన్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని, హిందూస్ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ అని, పర్సనల్ లాస్ అని, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ హిందూ లాస్ ఉన్నాయి. అందులో మన హిందూ లాస్ అనేవి చాలా డివైన్ అని అంటారు. హిందూ ధర్మాస్ అండ్ సనాత ధర్మాస్ అని అంటాము. ఇవి హిందూస్కి ఎలా ఇంపాక్ట్ అవుతాయంటే మన పర్సనల్గా గ్రోత్ అవ్వటానికి, అలాగే మోరల్స్, వాల్యూస్, ఫ్యామిలీ, మ్యారేజ్, ఇవన్నీ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలనేది ఈ హిందూ లాస్ ద్వారా మనము నడుస్తుంది. యాక్చువల్గా మన ఫ్యామిలీ కానీ ఇది కానీ నడుస్తుంది. సో మనము దీన్ని బట్టి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది మనం ఈరోజు తెలుసుకునేది.